ఇది చేయకుండా మాకు ఒక డిఎస్ ఇచ్చేసినాం 11,000 12,000 అనేసి చూస్తే 4-5 లక్షల మంది స్కూల్ అసిస్టెంట్ బీఈడి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉండి అక్కడ ఎస్జిటి పోస్టులు దానికి మేము సంబంధం లేదు. మాకు 6 లక్షల దాకా మంది ఆస్పిరెంట్ బీఈడి వాళ్ళు ఉన్నారు. జిల్లాకు వచ్చేసి 1 పోస్ట్ లేదు, 2 పోస్టులు కూడా లేవు. మరి మా పరిస్థితి ఎట్లా సార్? అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం, 11,000 ఇచ్చాం, 12,000 ఇచ్చాం, మేము పెంచినాం 6,000 అని చెప్పుకోవడానిక? మరి మా పోస్టులు ఏందని పెంచింది ఏం సుఖం? మొన్న పెంచిన దాంట్లో కూడా మా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని పెంచారండి? 500-600 పోస్టులు సక్రమంగా పెంచలేదు. 2,600 పోస్టులు ఇచ్చి మేము మెగా డిఎస్సి అది ఇది అంటున్నారు. మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది? దానివల్ల న్యాయం జరగదు కదా. స్కూల్ అసిస్టెంట్ తప్పకుండా 8,000 నుంచి 9,000 పెంచాలి. లేకుంటే అప్పుడు మీకు జియో తయారు చేయమనేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ చేతిలో పెట్టినాం. 99లో చేసిన జియోని మార్చి ఇప్పుడు కొత్త జియో ఏర్పాటు చేయండి. ఇప్పుడు అంతంత పెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకే మీరు గంటల్లోనే నైట్కి నైటే జియోలు మార్చేస్తున్నారు. మా జియోలు మార్చడానికి ఏమైందండి? ఇప్పుడు మీరు దీక్ష విరమించారు కదా, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమైనా చేస్తామని, పిలుస్తామని? లేదు మీ మీద నమ్మకం